హాయ్ అండి, అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్ చూపిస్తూ ఉంటాను. మన పాత వీడియోస్ చూడండి సార్, మీకు క్లారిటీ వచ్చింది. ఎన్ని బళ్ళు ఇప్పించాను, ఎలాంటి క్వాలిటీ ఇప్పించాను అనేది మీకు క్లారిటీ వచ్చింది. అప్పుడు మాట్లాడదాం. మీరు ఫస్ట్ ఒక వీడియో చూసి కాల్ చేసి అడగొద్దు డీటెయిల్స్. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి సియాజ్ తీసుకొచ్చాను. VDI ప్లస్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి సార్. 2016 సార్. ఈ రేటుకి 2015 డిజైర్ కూడా రాదు మీకు. ZDI బండి ఇది. VDI ప్లస్ 2016 సియాజ్ బండి వచ్చింది. 3,85,000 మాత్రమే. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏది రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. షోరూమ్ నుంచి వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి. షోరూమ్ నుంచి వచ్చినటువంటి డోర్లు ఏది రీప్లేస్ కాలేదు. మనం చూసే పళ్ళు ఏదన్నా సరే నాకు నచ్చితేనే పెడతాను సార్, నచ్చకపోతే అసలు పెట్టను. మీరు వచ్చి చూసుకున్నా సరే అలాగే ఉంటుంది. లేదంటే నేను వీడియోలో తక్కువ చెప్తాను, మీరు ఇక్కడికి వచ్చి చూసుకుంటే దానికంటే ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు క్వాలిటీ. సార్ చూసుకోవచ్చు, నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. సింగిల్ ఓనర్ బండి సార్. ఇన్సూరెన్స్ 23వ తారీఖు, ఈ నెల జూన్ నెల 23వ తారీఖు ఎక్స్పైర్ అయిపోయింది. ఎవరైతే బండి తీసుకుంటారో వాళ్ళైతే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. నేనైతే 3,85,000 రూపాయల్లో మీకు ఎన్ఓసి తీసేస్తాను. ఎక్స్ట్రా 3,000 చిల్లర ఖర్చు వస్తుంది ఇన్సూరెన్స్కి, అది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ బండి సార్. ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. బండి అయితే చూసుకోవచ్చు. ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఇక్కడ ఎలాంటి ఫైనాన్స్లు అనేది రావు సార్. మొత్తం ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఢిల్లీలో. చూసుకోవచ్చు, రైట్ సైడ్ లుక్ చూసుకోండి. అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు పడితే టచ్అప్ అనేది కామన్ సార్. టచ్అప్ లేకుండా మీరు అక్కడ లోకల్లో బండి కొన్నా కానీ టచ్అప్ అవ్వకుండా అనేది బండి ఉండదు సార్. సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నాం మనం, కొత్త బండి కాదు. గీతలు లేకుండా బండి ఉండదు సార్. 100కి 90% ఉన్నాయి. 80-90% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. నీట్గా చూపిస్తున్నాను, మొత్తం డీటెయిల్గా చూపిస్తాను, మీకు డౌట్ లేకుండా. మొత్తం ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తే నీట్గా ఉంది బండి అయితే సార్. చూసుకోవచ్చు, కింద కూడా చార్జెస్ కూడా చూసుకోండి. మీకు ఎక్కడ ఎటువంటి రస్టింగ్ కానీ దెబ్బ కానీ డ్యామేజ్ అనేది లేదు సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. లేట్ అయినా సరే లాస్ట్ వరకు చూడండి వీడియో. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. VDI ప్లస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి ఈ బండికి. SHVS ఇంజన్ సార్ ఇది. చూసుకోవచ్చు, సుజుకి గ్లాస్. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. టైర్లు కూడా బ్యాక్ సైడ్ ఒక 60% అయితే టైర్లు ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ వచ్చేసి, ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సీట్ కవర్లు చూసుకోండి, ఒక 100కి 80-90% వేసుకోవచ్చు సార్. నీట్గానే ఉన్నాయి, మీరైతే చేంజ్ చేసుకోవసరం లేదు. 5 gears మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్. నార్మల్ AC ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది సార్ దీనికి. చూసుకోవచ్చు, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. బ్లూటూత్ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేయడానికి, కట్ చేయడానికి ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. 81,000 తిరిగింది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు, ఎక్కడ రస్టింగ్ అనేది లేదు. బ్రాకెట్స్ కానీ, పంచింగ్ కానీ, పిల్లర్స్ కానీ అన్నీ ఒరిజినల్ సార్. ఎటువంటి యాక్సిడెంటల్ బండి అయితే కాదు. సీట్ కవర్లు చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా 100కి 80% అయితే బ్యాక్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ వస్తుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. సుజుకి గ్లాసు. 2016 9వ నెల. 2016 9వ నెల సార్ బండి అయితే. నీట్గానే ఉంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. 100కి 80% అయితే ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి. హై బీమ్, లో బీము. బాగుంటుంది. నయ్యా నవ్వు. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. స్టీరింగ్లో ఒకటి, డాష్బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. 81,000 కిలోమీటర్లు తిరిగింది. చూసుకోవచ్చు, బండి అయితే బాగుంది సార్. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ వర్కింగ్లో ఉంది. ZDAకి వస్తుంది సార్ ఈ ఫీచర్ అనేది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఉంది, వర్కింగ్. AC చిల్డ్ ఉంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. లైట్స్ కూడా ఓకే ఉన్నాయి. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి సార్. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి.
స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ లేదు, పర్ఫెక్ట్ ఉంది. సరే ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. బయట యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్, లెగ్స్ ఓకే ఉన్నాయి, సో పర్ఫెక్ట్ ఉంది. రేడియేటర్ పట్టి చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉన్నాయి. ఇంజన్ కూడా సీల్డ్ సార్, కంపెనీ స్టిక్కర్లు చూసుకోవచ్చు. ఎక్సలేటర్ దేనా భయ్యా? दे दो, हो जाएगा. थोड़ा 1 मिनट भैया, वीडियो ले रहा. यूट्यूब चैनल చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ చూసుకోండి బండి అయితే. నచ్చితే కాల్ చేయండి సార్, పర్ఫెక్ట్ ఉంది బండి. VDI ప్లస్ సింగిల్ ఓనర్ బండి. అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు అంటారా, ఏ బండికైనా కామన్ సార్, మైనస్ స్క్రాచ్లు లేకుండా అయితే బండి ఉండదు. బయాజ్ సార్, ఈ కారు వచ్చేసి సింగిల్ ఓనర్ బండి. ఇన్సూరెన్స్ 23వ తారీఖు అయిపోయింది. ఎవరైతే తీసుకుంటారో ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. 3,85,000 రూపాయల్లో NOC తీసేస్తాను. ఇదైతే ఫైనల్ రేటు, బార్గెనింగ్ లేదు సార్. ఈ బండిలో కమిషన్ 15,000 ఉంటుంది. కంటైనర్ ఛార్జ్ మీదే ఉంటుంది సార్. లేదు మీరు ఇక్కడికి వచ్చి బండి చూసుకుని తీసుకెళ్తా అంటే బండి చూసుకుని తీసుకెళ్ళొచ్చు. ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సార్. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత NOC అప్లై చేసి కంటైనర్ ఏమంటే కంటైనర్కి వేస్తాను సార్. లేదంటే మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు. మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే సార్.